బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత బాబు షూరిటీ బాధుడు గ్యారంటీగా మారిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. తొలుత రాజానగరం పార్టీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులతో నిరసన ర్యాలీగా బయలుదేరి సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత ఆఫీస్కి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వైసీపీ నాయకులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రికల్ ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జకంపూడి రాజా మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎంతో గొప్ప పాలన అందించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల క్రింద ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేసి పేదలను ఆదుకోవడమే కాకుండా ఏ ఒక్కరి మీద రూపాయి పన్ను కూడా వేయలేదని ఆయన అన్నారు. అయితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, ఒకరోజు బీహార్లా మారిపోయిందని, మరో రోజు ఇలా నిత్యం బురద చల్లే కార్యక్రమాలను కొనసాగించిన చంద్రబాబు మళ్ళీ ఒక్క అవకాశం ఇస్తే ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచబోమని నమ్మబలికి ఇప్పుడు ఛార్జీలు పెంచేశారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా సరే సూపర్ 6 అమలు చేయకుండా అటకెక్కించారని, రోజు రోజుకి పన్నుల భారం ప్రజలపై మోపుతున్నారని జక్కంపూడి రాజా విమర్శించారు. సూపర్ 6 వెంటనే అమలు పరచాలని, ఎన్నికల ముందు చెప్పిన మాటకు కట్టుబడి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని రాజా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వంపై ఉద్యమ బాట పడతామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఏ సమయంలో కరెంటు వస్తుందో, ఏ సమయంలో పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా అని చాలామంది బాధపడుతున్నారని అన్నారు. ఛార్జీలు తగ్గించి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగదారులను కలుపుకొని రోడ్డెక్కే కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం నుండి ధోలం పెద్ద, మందారపు వీర్రాజు, వాసంశెట్టి పెద్ద వెంకన్న, అడబాల చిన్నబాబు, గంగిశెట్టి సోమేశ్వరరావు, గండి నానిబాబు, వేమగిరి కృష్ణ, మండల యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, రాజానగరం సర్పంచ్ కొందేటి ప్రసాద్, కొల్లి వీర్రాజు, మెట్ల యేసుపాదం, ఆకుల శ్రీను, ప్రగడ చక్రి, నాలం రోసయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోరుకొండ మండలం నుండి అడప కనకరాజు, గణేష్ల పోసయ్య, ఉల్లి బుజ్జిబాబు, కర్రి నాగేశ్వరరావు, నక్కా రాంబాబు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీతానగరం మండలం నుండి కరుటూరి హరిబాబు, గుర్రాల జోష్న, డాక్టర్ బాబు, చలమల్ల సుజిరాజు, గెద్దడ త్రిమూర్తులు, సత్యం రాంపండు, కవల కృష్ణమూర్తి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 7 నెలలు పూర్తిగా వస్తుంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క సూపర్ 6 హామీని కూడా ఈవేళకి నెరవేర్చలేదు సరికదా, ప్రజల మీద మాత్రం దారుణంగా పన్నుల మీద పన్నుల భారాన్ని వేసేటటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒకసారి అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని, అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, లేక ఆసరా, అనేక రకాల పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ముని వేసి ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఏ ఒక్కరి మీద కూడా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా కొత్తగా పన్నుల భారాన్ని వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో వేయలే. అటువంటిది మాట్లాడితే ప్రతిరోజు కూడా శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, లేక బీహార్ అయిపోతుందని చెప్పి మరొక రోజు, రోజుకొక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద
అక్కసు కక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మాటిచ్చాడు. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మాత్రం దాదాపుగా ఇవాళ ఈ 7 నెలల కాలంలో 2 పర్యాయాలు కరెంటు బిల్లుల్ని పెంచి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద భారాన్ని మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన గలమెత్తడం జరిగింది.